హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్తో కొత్తగా రెసిపీ చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి. ప్యాన్లోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరగాయ తుంచి వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తాలింపు ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిరకాయ ముక్కలు, 3 కాయలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయినాక కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను 2 ఒకేసారి మగ్గించుకుంటాను. క్యారెట్ తురుము కూడా వేసుకొని మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కాసేపు మగ్గిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి, కలుపుకోవాలి. ఇలా మూత తీసి కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. అప్పుడు బాగా మగ్గుతుంది. కొంచెం సేపు మూత పెట్టి మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలండి. సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. కంటిన్యూగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఇక నుంచి కారం ముందుగానే వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. వీడియోల కోసం ముందే కారాలు వేసుకొని చూపిస్తూ ఉంటారు, కానీ కారం లాస్ట్లోనే వేసుకోవాలండి. సాంబార్ కారం కొంచెం చల్లుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా, పచ్చిమిరకాయలు కారం ఉంటుంది. కారం వేసుకొని కలిదిప్పుకొని బౌల్లో సర్వ్ చేసుకుందామండి. గొడ్డు కారం అయినా వేసుకోవచ్చు, ఇంగు వేసుకోకపోయినా పర్వాలేదు. తాలింపులో వెల్లుల్లి వేసాం కాబట్టి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ మటుగా అద్భుతంగా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్లు సబ్స్క్రైబ్ చేయండి.